స్టేట్ బడ్జెట్ నిన్న వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళని ఎప్పుడు చెప్తుంటారు. కానీ విని ఎరిగినటువంటిది 3 లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఇది చాలా అది ఆయనకే చెందుతుంది. అంత బాగా అంత ఎక్కువ డబ్బు జనరేట్ చేసి ఆంధ్రప్రదేశ్ని అక్షర క్రమంలోనే కాదు సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ మరి ముందుకు తీసుకువెళ్ళాలి, ఆ దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టాలి అనేటటువంటి అభివృద్ధి చేయగలిగినటువంటి సత్తువ కెపాసిటీ ఆ విధమైనటువంటి మేధస్సు కలిగినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారే. భారతదేశం మొత్తంలో ఆయనకు ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఆ మేధావులతో చేసి ప్రతి పైసాను కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి సంక్షేమము డెవలప్మెంటు ఈ రెండింటిని చేయటం కోసం 3 లక్షల పైచీలకు బడ్జెట్ పెట్టడం అనేది ఇది ఒక చరిత్ర. ఇందులో సంక్షేమం తర్వాత రైతులు పెద్ద ఎత్తున ఉంటారు. రైతు సంక్షేమానికి కూడా 37,000 కోట్లు బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఎక్కడ కూడా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉండదు. బడ్జెట్లో వ్యవసాయ బడ్జెట్ అని చెప్పి అందులో ఏ దీనికి ఎంత ఇస్తాము అని చెప్పి ఇచ్చినటువంటిది 37,000 కోట్లలో 1,250 కోట్లు ఆధునీకరణ. అంటే ఇన్నాళ్ళు నూరు పోయాలని అంటే కళ్ళందరి పడుకోవడం, దుప్పట్లు, చలి అందరూ మర్చిపోయారు. ఇప్పుడు యంత్రాలు వచ్చాయి. అందుకు ప్రపంచంలో ఏదైనా ఆధునీకరణమైనటువంటి యంత్రం ఉంటే రైతుకి సులువుగా తక్కువ ఖర్చుతో అన్ని విధాలుగా కూడా చేయటానికి స్ప్రేలు అనండి, ట్రాక్టర్లు అనండి, ఈ మిషన్లు అనండి, శనక్కాయల కిన్నాలు మిషన్లు వచ్చాయి, ఇప్పుడు జొన్నలకు వస్తున్నాయి. వీటన్నిటికి కూడా ప్రత్యేకంగా 1,250 కోట్ల రూపాయలని ప్రత్యేకంగా ఇవ్వడం కూడా జరిగింది. అలాగే డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను గత 5 సంవత్సరాలు ఎక్కడా లేదు. 2,200 కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి ఆడికి ₹1 కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వాల. అదే 10-15 వేల కోట్లు డ్రిప్పు స్ప్రింక్లరు అంటే స్మోక్ష తెలుసు కదా మీకు, వాటికి ఇవ్వాల. వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ పాత బకాయిలు తీరుస్తూ రైతులకి ఇప్పుడు అందరూ కూడా డ్రిప్పు సబ్సిడీస్ అవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా 5,000 కోట్ల రూపాయలు ఈ వృక్షాలు అంటే ఫుడ్ బేరింగ్ ట్రీస్ కానీ, మామిడి చెట్లు కానీ, అదేవిధంగా డ్రాగన్ కానీ, కొబ్బరి చెట్లు కానీ, జీడి కానీ, ఇవన్నీ కూడా హార్టికల్చర్ అంటారు. ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకంగా ఈ స్ప్రింక్లర్ ఇరిగేషను ఇది పెట్టి అవి కూడా ఎక్కువ పండ్లను కూడా ఉత్పత్తి చేస్తే మనం ఎక్స్పోర్ట్ చేయడానికి బాగుంటుంది అనేది. అలాగే ఎవరీ ఆస్పెక్ట్లో ఇప్పుడు రొయ్యలు ఇవి ఉన్నాయి. 2014లో మేము వచ్చేటప్పుడు 17,000 కోట్లు వచ్చేది గవర్నమెంట్కి రాబడి. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 67,000 కోట్లకి వెళ్ళింది. మనం తిరిగిగా రొయ్య చేప మనం పండించుకున్నది ఆంధ్రప్రదేశ్లో అవతల బెంగాల్కి కానీ, అవతల అస్సాం కానీ, ఒరిస్సా కానీ మిగతా రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఫారెన్ కూడా ఎక్స్పోర్ట్ చేసినందువలన గవర్నమెంట్కి జిఎస్టీ కింద 17,000 కోట్లు వచ్చేది. ఈయన ముందు చూపుతో అది 68,000 కోట్లు ఒక గవర్నమెంట్కి వచ్చే రాబడి. అలాంటి మరి ఆ రొయ్యల ఎక్స్పోర్టు చేపల బిజినెస్ని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే 35,000 కోట్లు పడిపోయింది.
మళ్ళీ దాని గురించి కూడా ప్రత్యేకంగా యూనివర్సిటీ టెక్నికల్గా వాటికి జబ్బులు వచ్చినా ఏవొచ్చినా కనిపెట్టడం కోసం, ఆ మెడిసిన్స్ కోసం ఒక ఆక్వా యూనివర్సిటీని కూడా పెట్టి దాన్ని కూడా గతంలోనే పెట్టాం. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి రంగంలో కూడా ఎలా ఉండాలి, దేన్ని ఎక్కడ అభివృద్ధి చేస్తే ట్యాక్స్లు వస్తాయి, సంక్షేమం ఏ విధంగా చేయగలము అనేటటువంటి ఉద్దేశంతో ఆయన 3 లక్షల పైచీలకు బడ్జెట్ను తీసుకురావడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ రోడ్డు మీద తారేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా 9,000 కోట్ల రూపాయలు R&B రోడ్స్కి ఇచ్చారు. రేపు మార్చి నెలాఖరు నుంచి వచ్చి మార్చి నెలాఖరు వరకు కూడా ఏప్రిల్ టు ఏప్రిల్ ఫైనాన్షియల్ ఇయర్కి 9,000 కోట్లు ఒక R&B రోడ్స్కి ఇచ్చారు. మొన్న ఇచ్చిన 900 కోట్లతో ఇప్పుడు ఇవన్నీ కూడా అక్కడక్కడ మీరు రోజు వెళ్తుంటారు ఏదో పని మీద, ఇప్పుడు వర్క్ జరుగుతుంది అక్కడ. నిన్న ఎవరో వచ్చారు చెప్పారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా లెక్కలో చూసుకుంటారు ఆయన, ఇరిగేషన్ కూడా చూసుకుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే ఆన్గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాటికి స్పెషల్గా ఇస్తాం, స్పెషల్గా చేస్తామని నిన్న ఫైనాన్స్ మినిస్టర్ స్పెషల్ మెన్షన్ ఇచ్చాడు, ప్రత్యేకంగా మాట్లాడాడు. ఉత్తరాంధ్రకి ఇరిగేషన్ ప్రాజెక్టులు మేము ప్రత్యేకంగా చూస్తాము అని. అలాంటిది మన తోటపల్లికి 5 సంవత్సరాలు ఉన్న ప్రాజెక్టు నీరు ఒక 5 కోట్లు ఇస్తే సంవత్సరానికి 1,500 కోట్లు వస్తుంది, అంటే 6,000. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.